ఆంధ్రకి పాండిచ్చేరికి మధ్యలో వెల్కమ్ టు గోదావరి పుష్కర స్నాన ఘాట్. ఇదండి ఇది మన ఆంధ్రకి పాండిచ్చేరికి మధ్యలో ఉన్న ప్రదేశం అండి. యానం చాలా అందంగా కూడా ఉంటుందండి. మన దగ్గరలోనే ఇంత అందమైన ప్రదేశం ఉండడం చాలా గ్రేట్ అండి. చాలా బాగుంటుంది. శివయ్యని పట్టుకున్న చిన్న కన్నప్ప చూడండి, బాగుంది. తర్వాత కిట్టయ్య, వేణుగానం, తర్వాత వచ్చి 2 ఏనుగులు వచ్చి శివుని మీద తన రక్షణతో ఉన్నట్టుగా చూస్తున్నారు కదండి. చాలా బాగుంటుందండి. ఈ గోదావరి మంచి పోటీ మీద ఉందండి. మేము వేరే దానికోసమని వచ్చాం. అనుకున్న పరిస్థితుల్లోని ఇక్కడ నేను కూడా ఇదే మొదటిసారిగా రావడం అండి. ఇంత అందమైన ప్రదేశం ఇది చూడడం నా అదృష్టం. ఇక్కడ బోటింగ్ కూడా వెళ్తారట, చూశాను. అక్కడ చూస్తే అడిగాను, గోదావరి ఎంత పోటీ మీద ఉంది కదా, మేము ఇప్పుడు బోట్లు గట్ట తీయడానికి అవ్వదు అని చెప్పారు వాళ్ళు. అయినా చూద్దాం అనేసిలాగా కనీసం ఈవినింగ్ అయినా తీస్తే బాగుంటుంది అని ఉద్దేశంతో అడిగాం వాళ్ళకి. అయినా మరి ఎంత దీని వంటి తీయడానికి అవ్వదండి అనేసారు. స్టార్టింగ్లో మనం శివయ్యని ఎలా చూసామో అలాగే ఎండింగ్లో కూడా ఎంత అందంగా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నుండి మనం మూవ్ అయిన తర్వాత నుండి వీడియో అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, అదిగోండి అది బోటింగ్ ప్లేస్. అది యానం అంటే చాలా మందికి ఏదో గుర్తుకు వస్తుంది, కానీ ఇది చాలా అందమైన పుష్కర ఘాట్. ఇదిగోండి స్థాన పుష్కర ఘాటు, అందమైన ప్రదేశం, అందమైన టూరిజం, అందమైన శివలింగం, అందమైన ప్రాంతం, అందమైన విగ్రహాలతోని, చాలా పచ్చటి వాతావరణంతో నిండి ఉంటుందని మాత్రం ఎవరు అనుకోరు. యానం అంటే ఏదో మందు బాబులు చాలా మందు చవకగా చీపు దొరుకుతుంది అని మాత్రం నోటిది. కానీ ఇక్కడ మంచి శివలింగం ఉంది, మంచి గుళ్ళు ఉన్నాయి అని మాత్రం ఎవరు చెప్పుకోరు. ఇది చాలా బాగుంటుందండి. శివలింగం అయితే హైలైట్, మీరు చూశారు కదా, చాలా బాగుంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్దాం పదండి, చూద్దాం. వెళ్తే చూడండి ఆ వాటర్ కూడా అలా మనం నడుస్తాం, ఫుట్పాత్ ఉంటుంది కదా, దాని మీదకి అనమాట వచ్చేసి ఉంది. అందుచేతనే బోటింగ్ అయినా ఏవైనా సరే మరి అవ్వదు అనేసారు. చూడండి అదిగోండి అలాగే అక్కడ వాళ్ళు నిలిపేసి ఉంది. వాళ్ళు నిలిపేయడం వలన మరి ఎవరు కూడా పర్యాటకులు బోటింగ్ కానీ, అయినా మేము వెళ్ళే టైమింగ్ కూడా కరెక్ట్ కాదులేండి. 12, 11:30 అలా అవుతుంది. అందుచేత ఆ టైంలో కూడా నీళ్ళు తాగలేదంటే కష్టమే. ఆ టైంలో అయినా సరే టూరిస్టులు జనాలు చాలా వరకు చాలామంది ఉంటారు. చూడండి మనం నడిచి ఫుట్పాత్ మీదకి వచ్చింది, అక్కడ టికెట్ కౌంటర్ది అంతవరకు వచ్చిందండి. ముందుకు ఎలా వెళ్దాం. వెళ్తుంటే మళ్ళీ చివరికి వెళ్ళగానే మంచి లొకేషను, మంచి జీసస్ విగ్రహం చాలా పెద్దది, అందులోపల గృహలు, అందులోని కొన్ని విగ్రహాలు ఉంటాయి. చూద్దామండి. ఎవరైనా సరే ఏదైనా సరే మతం ఇది అది అంటారు, కానీ ఏమీ లేదండి. మనం చూడడానికి ఏదైనా సరే మనసుకి దండం పెట్టుకోవడానికి ఏ దేవుడైనా సరే ఒక్కటేనండి. చూడండి వెళ్తుంటే మొత్తం ఎక్కడ పడితే అక్కడ అన్ని బోట్లు అవన్నీ కూడా అలా నిలిపేసి ఉంది. వేటకిలో బోట్లు కూడా నిలబడిపోయి ఉంది. చూస్తున్నారు కదా, బాగుంది కదండి, మీకు నచ్చుతుంది కదండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన భారత మాత సింహం, ఇండియన్ అంటే ఇండియా సింహమేనండి, లయన్, ఇండియన్ లయన్. ఓకే, అలా ముందుకు వెళ్దాం పదండి, చూద్దాం. అలాగా చూడండి, అలా పర్యాటకులు కూడా కూర్చోడానికి అలాగా
చాలా అందంగా చాలా 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 అందంగా ఉందండి. చాలా బాగుంది. సూపర్గా ఉందండి. ఎవరైనా ఎప్పుడైనా సరే వద్దామనుకుంటే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. అటుపక్క పుష్కరగడ శివయ్య, ఇటుపక్క వచ్చి పెద్దది జీసస్ క్రీస్తు పెద్ద విగ్రహం ఉంటుందండి. అది ఎండింగ్ అది చెప్పాను స్టార్టింగ్లో చూసారు ఎంత అందంగా ఉందో శివయ్యది. అది ఎండింగ్లో కూడా చూడండి. అదిగోండి జీసస్, చాలా పెద్ద విగ్రహం అండి. ఫ్లైఓవర్ ఒక కనిపిస్తుంది కదా, ఆ పక్కనే ఆ ఫ్లైఓవర్ కూడా ఒక హిస్టరీ ఉందండి. బాలయోగి గారు ఎంతో ఫైట్ చేస్తే ఈ ఈస్ట్ గోదావరి వాళ్ళకి ఇంచుమించు చుట్టూ తిరిగి 30 కిలోమీటర్లు వెళ్ళవలసిన మార్గం తగ్గి అమలాపురం చాలా దగ్గరగా వచ్చిందట. చూడండి ఇక్కడికి వచ్చాం. చూడండి ఆ పాప కూడా గృహ నుండి వస్తుంది. జీసస్ క్రీస్తు బొమ్మ ఎంత పెద్దదిగా ఉందో చూడండి. ఎంత బాగుంది, బాగుంది కదండి. అదిగోండి ఆ పాప ఆ గృహ లోపల వచ్చి ఇప్పులు విడిచి వెళ్ళవలెను. ఇదిగోండి ఈ గృహలోని వెలంగిని మాత బొమ్మ ఉంది. ఈ గృహలో బాగుందండి. చూడండి అలాగా చుట్టుపక్కల గృహలు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 గృహలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి కూర్చోడానికి లోపల ప్లేస్ కూడా ఉంది. కింద ఫ్లోర్ అదండి. అది తర్వాత వచ్చి నెక్స్ట్ ఆ పై వచ్చి ఇంకో ఫ్లోర్ వస్తుంది. దానిపై వచ్చి జీసస్ క్రీస్తు బొమ్మ వస్తుందండి. ఆ లోపల కూడా గృహలు ఉంటాయట, చూద్దామండి పదండి. ఇదిగోండి ఇది ఒక గృహ, ఇందులోకి వచ్చాం. చాలా బాగుందండి. ఎంట్రన్స్ అవగానే జీసస్ క్రీస్తు తన శిష్యులతో విందు ఆరగిస్తున్న విగ్రహాలు ఈ గృహలోనండి. బాగున్నాయండి. ఇవన్నీ చాలా బాగా కట్టారు. చాలా బాగుంటుందండి. టూరిజం వచ్చే వాళ్ళు చూడడానికి బాగుంటుంది, స్టే చేయడానికి బాగుంటుంది. ఇదిగోండి ఇటుపక్క చూడండి, ఇటుపక్క ఒకటి ఎంత బాగుంటుందో. చాలా బాగుంది కదండి. టూరిజంకి మంచి ప్లేస్ అండి. రిసార్ట్స్ అయినా స్టేయింగ్కి అయినా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. అదే ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా సందడిగా చాలా బాగుంటుందండి. నా వీడియో అయితే నచ్చుతుంది కదండి. దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ పైకి మెట్ల ద్వారా వెళ్ళాలి. జీసస్ క్రీస్తు బొమ్మ అక్కడ మనకు కనిపిస్తుంది ఆ పెట్లు. ఇదిగోండి 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 చూడండి అంత పెద్ద విగ్రహము. బాగుందండి. ఇదే పైన అండి, టెర్రస్ పైన. అది అలాగా గోదావరి అక్కడ సముద్రంలో కలుస్తుందండి. అలా చివర సముద్రంలో ఈ ఫ్లైఓవర్ మొత్తం బాలయోగి గారు ఎంతో ఫైట్ చేసి కట్టారండి. జీసస్ క్రీస్తు చూసారా, బ్యాక్ సైడ్ అండి ఇది జీసస్ క్రీస్తు బ్యాక్ సైడ్. ఇంకా ఇక్కడ సైకిల్స్ కూడా రెంట్కి ఇస్తారటండి, చూపిస్తారు. ఇదిగోండి ఇదే వారధి బాలయోగి గారు నిర్మించింది. అందరూ రుణపడి ఉంటారండి అతనికి. ఇదిగోండి సైకిల్స్, ఇక్కడ పిల్లలు సరదాగా తిరగడానికి బాగుంది కదండి. నచ్చింది కదండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.